హాయ్ ఫ్రెండ్స్, బిఫోర్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసి చూపించా కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. అయితే నేను ఏదైనా ఒక్కొక్క పార్టే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ అయింది కాబట్టి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. లైనింగ్ పైన బ్లౌజ్ పీస్ అనేది అటాచ్డ్ చేస్తున్నాను. అలా అటాచ్డ్ చేసేటప్పుడు 1-2 సార్లు సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, బొగ్గులు అనేవి రావు ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మనం నడుం దగ్గర పట్టేసుకొని షోల్డర్కి ఎదురుగా డాట్స్ పెట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర నడుం దగ్గర పట్టేసుకొని డైరెక్ట్గా స్ట్రైట్గా 4 అంగుళాలకు పెట్టుకోవాలి. బ్లౌజ్ లాగానే అలా 4 అంగుళాలకు 2 సైడ్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం నెక్ సపోజ్ 5.5 ఉందనుకోండి, 5.5 అంగుళాలు నెక్ పీస్ తీసుకొని సేమ్ మనం పైపాటికి ఎలా కట్ చేసామో నెక్ని అదే ప్రకారం లైనింగ్ పీస్ తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని సేమ్ అదే ఆకారంలాగా పెట్టేసుకుని కట్ చేస్తే మనకి నీట్గా వస్తుంది. బకరంతో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. అలా కుట్టిన తర్వాత కటింగ్ చేసి తిప్పేసిన తర్వాత మళ్ళీ పైన స్టిచ్ చేయాలండి. అలా వంపులు వచ్చిన దగ్గర పాదం పైకి లేపి నీడిల్ అనేది కిందకి దించాలండి. దించేసి మనం తిప్పి నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం గట్టిగా పట్టుకొని లాగి స్టిచ్ అయిపోతే లైనింగ్ అనేది పైకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదిగోండి నెక్కి వేసేసాను. ఎలా వచ్చింది ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు క్రేప్కి మనం 1 సైడ్ ముక్కబడిద్దని వీడియోలో చూపించా కదండి. అయితే ఆ ముక్క అనేది క్లాత్ ముక్క అనేది జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ముక్కని జాయిన్ చేశాను, అది అనేది వీడియో అప్లోడ్ చేయలేదండి. నిన్న వీడియోలో ఒక పొడుపు కథ అడిగా కదా ఫ్రెండ్స్, అదేంటంటే గడప వస్తుంది, మజ్జిగ కవ్వం వస్తుందండి. అడవిలో తిరిగిద్ది, మా ఇంటికి వచ్చిద్ది, తైతక్కలాడిద్ది అనే దానికి గడప వచ్చిద్ది, మజ్జిగ కవ్వం వచ్చిద్ది. చిన్నగా సింపుల్గా అడిగాను, కానీ ఎవరు కామెంట్ చేయలేదు, చెప్పలేదు. నేను చెప్పేశాను. అలా కుట్టిన తర్వాత పైన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి శారీ, జిమ్మిచ్చు శారీ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. నేను జాయింట్ అనేది కట్ చేయలేదు, అది కట్ చేసుకోవాలి. మధ్యలో డాట్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. జాయింట్ కట్ చేయలేదని జాయింట్ కట్ చేశాను. మనం స్టిచ్ చేసేటప్పుడు ఎటువైపు క్లాత్ పడుతుందా అని పిన్నిస్ పెట్టా కదా, అది చెక్ చేసుకొని సేమ్ మనం క్రేప్కి ఎలా ముక్కలు యాడ్ చేసామో స్టిచ్చింగ్ అదే ప్రకారం లోపల క్రేప్ ముక్కకు వచ్చేసరికి అంచు సైడే వస్తుంది, పైన వచ్చేసరికి జిమ్మిచ్చేసరికి అంచు సైడే వస్తుందండి. నాకైతే అలా వచ్చింది. మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రయాంగిల్ ఆకారం లాగా వస్తుంది. ఫస్ట్ ఏమో ఎక్కువ వచ్చేసిద్ది క్లాత్, తర్వాత కొంచెం తగ్గుతూ క్రాస్గా సన్నగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. అలా స్టిచ్ చేసుకొని వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకొని మళ్ళీ మనం పైవైపు ఒక స్టిచ్ చేసుకోవాలి. అయితే స్టిచ్ చేసాను వీడియోలో. నెక్స్ట్ వచ్చేసరికి మన శారీ ముక్కను లోపల క్రేప్ ముక్క అనేది జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా జాయింట్ చేసుకునేటప్పుడు మనం నడుము దగ్గర కట్ చేసుకున్నాం కదా, అలా నడుము దగ్గర కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం నడుము దగ్గర నుంచి మధ్యలో డాట్ దగ్గర నుంచి ఇటు సగం జాయింట్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి అటు సగం జాయింట్ చేయాలి. అలా సగం జాయింట్, అటు జాయింట్, ఇటు జాయింట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మొత్తం ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. రెండోసారి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జిగ్జాగ్ చేసేస్తున్నానండి. నేను సమానంగా కట్ చేసేసుకొని ఏమైనా ఎగుడు దిగుడుగానే చెక్ చేసుకొని శారీ క్లాత్ లోపల క్రేప్ క్లాత్ అనేది జిగ్జాగ్ చేసేసుకుంటున్నాం. మళ్ళీ జాయింట్ చేసిన తర్వాత పై పాటికి కింద పాటికి లేట్ అయిపోయిద్ది, కుదరదు, ఇరుగ్గా ఉంటుందని నేను ఏ పాటుకు ఆ పాటు జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ అను శారీ లైనింగ్ అను శారీ కలిపి జాయింట్ చేసా కదా, జాయింట్ చేశాక జిగ్జాగ్ చేస్తున్నానండి. జిగ్జాగ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి అటాచ్డ్ చేస్తాను. అలా జిగ్జాగ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. రోజు మాకు మధ్యాహ్నం వర్షం పడుతుంది ఫ్రెండ్స్, మీకు కూడా పడుతుందా? ఎంత రానోళ్ళకి కూడా ఇలా స్టిచ్ చేసే విధానం కానీ కట్ చేసిన విధానం కానీ రానోళ్ళకి కూడా బాగా అర్థమైద్దండి. మీరు చేయగలనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్.
అలా స్టిచ్ చేసుకున్న తర్వాత అయిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి క్రేప్ క్లాత్ కూడా సేమ్ అలానే ప్రకారం జిగ్జాగ్ చేసేసుకోవాలి. ఏంది సిస్టర్ ఇందాక మిషన్ లాగే ఉంది, అదే కదా మీరు జిగ్జాగ్ ఎలా చేశారని. నాది మిషన్ బల్ల మామూలుదేనండి, చిన్న మిషన్దే. హెడ్ ఒకటి జిగ్జాగ్ మిషన్ హెడ్ పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా, ఎందుకంటే మాకు ప్లేస్ తక్కువ కాబట్టి. అదే ప్లేస్ ఎక్కువ ఉంటే కనుక దేని సెట్ దానికి పెట్టేసుకునేదాన్ని ఫ్రెండ్స్. అలా జిగ్జాగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా స్కిప్ చేయొచ్చు, కాకపోతే మీకు చూపిద్దామని నేను వీడియోలో పెట్టేశాను. అలా అయిపోయిన తర్వాత మనం బాడీ పార్ట్ని సేమ్ అదే ప్రాసెస్ లాగా ఇందాకట్లాగా మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు మిడిల్ నుంచి జాయిన్ చేయాలి. మీకు చెప్పా కదండి ఒక్కో స్టెప్పే చూపిస్తానని, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పటికే చాలా స్పీడ్గా పెట్టి చాలా ఎడిటింగ్ చేశాను. అర్థమవుతుంది అనుకుంటున్నా, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది కదా సిస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆ క్లాత్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా మనం బ్లౌజ్ అది ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు నడుము వరకు ఒకలాగా నడుము దగ్గర నుంచి కొంచెం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, లంబ్ అనేది ఎక్కువ వస్తుంది అంతే, దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి సెకండ్ పార్ట్ సేమ్ మధ్యలో టక్స్ పెట్టేసుకొని, ఇప్పుడు మధ్యలో డాట్ కాన్ వస్తుంది కదా, సేమ్ అలానే పెట్టేసుకొని అటు సగం ఇటు సగం స్టిచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఏమైందంటే ఇప్పుడు స్టాండ్ లైటింగ్ వచ్చేసరికి బాగా ఫోకస్ ఎక్కువై కొంచెం కళ్ళు నొప్పులు వచ్చాయండి, ఫస్ట్ టైం కాబట్టి. సెకండ్ టైం వచ్చేసరికి అంత అనిపించదు. అంతకుముందు బిగ్ లైట్ వేసుకొని స్టిచ్ చేసేదాన్ని, ఇప్పుడు స్టాండ్ కొన్నా కదండి, అందుకని దానికే లైట్ వస్తుంది కదా, ఛార్జింగ్ పెట్టేసి పెట్టాను. కాకపోతే చాలా రిస్క్గా ఉందండి, అన్ని ప్రాసెస్ ఎంత పెట్టుకోవాలి కదా, ఏదైనా చేసిన తర్వాతేగా కష్టం అని తెలిసేది. ఇప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసి పెట్టానండి సపరేట్గా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జాయిన్ చేసిన తర్వాత మనం పై సైడు హ్యాండ్ అనేది జాయిన్ చేసి పెట్టుకోవాలి. అంటే మోడల్ హ్యాండ్ కాదు కాబట్టి నేను చూపించలేదు, ఓన్లీ లైనింగ్ అను క్రేప్ అనేది జాయిన్ చేసి పెట్టుకున్నాను. అలా జాయిన్ చేసి పెట్టేసుకొని మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఎటు ఫ్రంట్ సైడ్ వస్తుందని చెక్ చేసుకోవాలండి. షోల్డర్ మధ్యలో పెట్టేసుకొని హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో నుంచి షోల్డర్ మధ్యలో నుంచి జాయిన్ చేయాలండి. ఇటు సగం వైపు జాయిన్ చేశాక నెక్స్ట్ ఇంకో సైడు తిప్పేసి జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. మొన్న 3.5 రెండు శారీ ముక్కలు వచ్చాయన్నా కదండి, ఒక 3.5 వచ్చేసరికి కింద ఫ్రాక్కి కట్ చేశాను, ఇంకో 3.5 వచ్చేసరికి ఉంది కదండి, అదేంటంటే మనం 1 minute శారీ లాగా అంచులు కుట్టేసుకొని ఉంచుకున్నామండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి మనం పైడిసింగ్ కుచ్చులు ఎలా పెడతామో అలా పెట్టేసుకొని పిన్నులు పెట్టి అదిగోండి ఉంది అలా సెట్ చేసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ పైడిసింగ్ వేసుకుంటాం కాబట్టి రైట్ సైడ్ వైపు జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా జాయిన్ చేసుకున్న తర్వాత నిదానంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే జారుతుందండి. జాయింట్ కూడా నేను మీకు అవసరమైన సైడే చూపిస్తున్నానండి. సెకండ్ సైడ్ నేను జాయింట్ చేసేసాను. అలా సరి చేసుకుంటూ మనం జాయిన్ చేసుకోవాలి. నేను ముందుగానే పిన్నులు పెట్టేసి ఒక స్టిచ్ చేశానండి, జారిపోయిద్దని. మీరు కూడా అలానే ట్రై చేసేయండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగానే అంచులు కూడా కుట్టేశానండి. ఇప్పుడు ఎలా ఉందా అని చూపిస్తాను. నేను కుట్టిన లాంగ్ ఫ్రాక్ వచ్చేసి చూడండి, బాగా స్టిచ్ చేశానా లేదో చెప్పండి ఫ్రెండ్స్. న్యూగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.